హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశ చరిత్రలో గతంలో ఇప్పటి వరకు ఎన్నడూ జరగని ఒక కీలకమైన పరిణామం జరుగుతోంది. ముఖ్యంగా దేశ ఎన్నికల ప్రధాన కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఈ పేరు ఒక్కసారి గుర్తుంచుకోండి. 2024 ఎన్నికల తర్వాత చాలా ఆరోపణలు, చాలా అనుమానాలు, చాలా ప్రశ్నలు ఇప్పటి వరకు వినిపిస్తూ వచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ హోదాలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, బీజేపీలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారుతున్నారనే ఒక ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓట్ల జాబితాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో జరుగుతున్నటువంటి మతలబులు కానీ, ఈవీఎంల హ్యాంపరింగ్ కానీ, ఈవీఎంల రీప్లేస్మెంట్ కానీ, ఈ విషయాలపై ఇప్పటి వరకు చాలా అనుమానాలు, చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత ఈ పరిణామం, ఈ ఆరోపణలు, ఈ సందేహాలు, ఈ ప్రశ్నలు మరింత ఎక్కువయ్యాయి. ఇటీవల పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి ది వైర్ ఆంగ్ల వెబ్సైట్లో రాసినటువంటి ఈజ్ దర్ ఎనీ మిస్టేక్ బిహైండ్ ద మిరాకిల్ ఆఫ్ 2024 ఏపీ పోల్స్ అనే ఒక ఆర్టికల్ ఏ విధంగా చర్చనీయాంశంగా మారింది, ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా ప్రశ్నలు వినిపించాయి. ఒక నిమిషానికి ఏపీలో 4 ఓట్లేసినట్లు ఏకంగా ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి డేటా ఆధారంగా ఆయన విశ్లేషించిన పరిస్థితి. ఇది ఎలా సాధ్యమనే ప్రశ్నకు ఎలక్షన్ కమిషన్ నుంచి సమాధానం లేదు. సో ఈ అన్ని పరిణామాలపై ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ మూల్యం చెల్లించుకోనున్నారా అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దేశ చరిత్రలో ఎన్నడూ లేని ఎలక్షన్ కమిషనర్పై ఇంపీచ్మెంట్ నోటీస్, చాలా కీలకమైన పదం గుర్తుంచుకోండి మరోసారి. అభిశంసన తీర్మానం, జ్ఞానేష్ కుమార్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు మొత్తం రంగం సిద్ధమైంది. అసలు ఈ ఇంపీచ్మెంట్ నోటీస్ అంటే ఏంటి? వాస్తవానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కానీ, హైకోర్టు న్యాయమూర్తులను కానీ, ఈ ముగ్గురు కీలకమైన పదవిలో ఉన్నటువంటి ఈ ముగ్గురిని తప్పించాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రొసీజర్ ప్రకారం ముందుగా కనీసం 100 మంది లోక్సభ సభ్యులు, కనీసం 50 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసి ఒక నోటీస్ను లోక్సభ స్పీకర్కు కానీ, లేదా రాజ్యసభ చైర్మన్కు కానీ, లేదా ఇద్దరికి కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ దీనిని అడ్మిట్ చేసినప్పుడు 3 మెన్ కమిటీ ఒకటి ఏర్పాటు అవుతుంది. ఈ 3 మెన్ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటారు, హైకోర్టు న్యాయమూర్తి ఉంటారు, మరొక జ్యూరిస్ట్ ఉంటారు. ఈ కమిటీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తిరిగి అప్పుడు 2 ఉభయ సభల్లో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. 2 ఉభయ సభల్లో 2/3 మెజార్టీతో పాస్ అయితే ప్రెసిడెంటల్ ఆర్డర్తో ఎలక్షన్ కమిషనర్ని కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తిని కానీ తొలగించడం ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్, భారత ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై అభిశంసన తీర్మానానికి, ఈయన జ్ఞానేష్ కుమార్ 2024 ఎన్నికల తర్వాత చాలా కీలకంగా, చర్చనీయాంశంగా, అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి వ్యక్తి. ఈ జ్ఞానేష్ కుమార్పై అభిశంసన తీర్మానానికి రంగం సిద్ధమైంది. మొత్తం ఇందాక చెప్పాను కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 100 మంది లోక్సభ సభ్యులు, 50 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసి సమర్పిస్తే అర్హత ఉంటుంది ఆ నోటీస్కి అని చెప్పి. ఇక్కడ ఏకంగా 193 మంది సభ్యుల సంతకాలతో కూడినటువంటి నోటీస్ నిన్న లోక్సభలోను అటు రాజ్యసభలోను రెండిట్లోనూ సమర్పించారు విపక్షాలకు చెందినటువంటి సభ్యులు. ఈ 193 మందిలో 133 మంది ఏకంగా లోక్సభ సభ్యులు సంతకాలు చేస్తే మిగిలిన 60 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసినటువంటి పరిస్థితి. అంటే కావలసిన రిక్వైర్డ్ నెంబర్ కన్నా ఎక్కువ, అంటే 100 మంది లోక్సభ సభ్యులు సంతకాలు చేస్తే సరిపోతుంది, కానీ 133 మంది సంతకాలు చేశారు. 50 మంది రాజ్యసభలు సభ్యులు సంతకాలు చేస్తే సరిపోతుంది, కానీ 60 మంది చేశారు. అంటే రిక్వైర్డ్ నెంబర్ కన్నా ఎక్కువ మంది పెద్ద ఎత్తున జ్ఞానేష్ కుమార్పై ప్రవేశపెట్టనున్నటువంటి అభిశంసన తీర్మానానికి సంతకాలు చేశారు. ఈ సంతకాలు రిక్వైర్డ్ నెంబర్ కన్నా ఎక్కువ ఉండడంతో ఖచ్చితంగా దీనిని నిన్న లోక్సభలోను రాజ్యసభలోను ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ను తొలగించాలనే ఒక అంశంపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం బహుశా ఇదే తొలిసారి. ఇది ఒకవేళ ఖచ్చితంగా రిక్వైర్డ్ నెంబర్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ స్పీకర్ దీన్ని స్వీకరించాల్సిన పరిస్థితి ఉంది. స్వీకరించిన తర్వాత 3 మెన్ కమిటీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. 3 మెన్ కమిటీ విచారణలో కూడా ఈ అంశాలు, ఏ అంశాలైతే ఇక్కడ 7 కీలకమైనటువంటి అంశాలని, 7 కీలకమైనటువంటి ఆరోపణల్ని ఈ తీర్మానంలో విపక్షాలు ప్రస్తావించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇందులో పార్టీషన్,
అంటే పక్షపాతంగా వ్యవహరించడం, అధికార దుర్వినియోగం చేయడం, ఇక ది వైర్ లాంటి పత్రికల్లో వచ్చినటువంటి కథనాలపై దీనికి వివరణ కోరడం. ఇక్కడ ఇవాళ మెయిన్ వెబ్సైట్లన్నీ ఇదే, బ్యాక్డ్ బై 193 MPs. Opposition moves both houses seeking to oust Chief Election Commissioner Ganesh Kumar. Partial conduct, proved misbehavior. Opposition moves to impeach CIC Ganesh Kumar. 193 India bloc MPs submit notice seeking removal of CIC Ganesh Kumar. Notice submitted by India bloc in both houses to remove Chief Election Commissioner. So మొత్తం ఇవాళ ప్రధాన పత్రికల్లో, ముఖ్యంగా ఆంగ్ల జాతీయ దినపత్రికలన్నింటిలోనూ ఇదే అంశం ప్రధానమైనటువంటి ఒక చర్చనీయాంశమైన అంశంగా మారింది. సో దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితి లేదనే చెప్పాలి. ఒకవేళ నిజంగా ఇది అడ్మిట్ అయ్యి 3 మెన్ కమిటీలో కూడా తేలి 2/3 మెజార్టీతో ఆమోదం పొందితే మాత్రం ఖచ్చితంగా ఇది చీఫ్ ఎలక్షన్ కమిషన్, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ పైనే ఒక అనుమానాలు, ఆ వ్యవస్థ పైనే అనుమానాలు బలపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే 2024 ఎన్నికల తర్వాత చాలా ప్రశ్నలు, చాలా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ది వైర్ పత్రికలో పరకాల ప్రభాకర్ రాసినటువంటి ఆర్టికల్ ఏ విధంగా ఒక చర్చనీయాంశంగా, సంచలనంగా మారిందో, ఒక నిమిషానికి 4 ఎలా ఓట్లేశారు, రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు 17,19,231 మంది పోలింగ్ బూత్లలో, అది కూడా కేవలం 3,500 పోలింగ్ బూత్లలో ఎలా ఉన్నారు అంటే అంతసేపు ఓట్లు వేయడానికి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ జరిగిందా? ఒకవేళ జరిగి ఉంటే మరుసటి రోజు మీడియాలో అటువంటి క్లిప్పింగ్లు కానీ, ఫోటోలు కానీ ఎందుకు కనిపించలేదు? ఇలాంటి చాలా ప్రశ్నలు, చాలా అనుమానాలు, చాలా సందేహాలు ది వైర్ పత్రిక కథనం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితి. అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట అటు తమిళనాడులోను, గుజరాత్లోను, పశ్చిమ బెంగాల్లోను, మహారాష్ట్రలోను అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు కార్యక్రమం, మొన్న బీహార్లో వెళ్తే పెద్ద ఎత్తున రాద్ధాంతమే జరిగింది. ఇక ఇప్పుడు త్వరలో ఏపీలో కూడా, ఏపీ తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు కానుంది. సో ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటప్పటికే రాజకీయ పార్టీలకు వణుకు పుడుతుంది. ఎందుకంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ తనకు అనుకూలంగా బీజేపీ పెద్దల సూచనల మేరకు నడుస్తుందనేది పెద్ద ఎత్తున ఒక ఆరోపణ. అదే సమయంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో పెద్ద ఎత్తున లక్షల కొద్ది ఓట్లను తొలగించే ప్రక్రియకు పూనుకోవడం పెద్ద ఎత్తున ఆరోపణలకు, విమర్శకు దారితీస్తుంది. సో ఈ అన్ని ఆరోపణలపై అటు ఈవీఎంల విషయంలో తలెత్తుతున్నటువంటి ఆరోపణలు, ది వైర్లో వచ్చినటువంటి కథనం, పరకాల ప్రభాకర్ రాసిన కథనం, సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం, ఆ తర్వాత పక్షపాతంగా వ్యవహరించడం, తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడడం, ఇలాంటి చాలా అంశాలు మొత్తం 7 ప్రధానమైనటువంటి కారణాలని కారకాలుగా చూపిస్తూ అభిశంసన తీర్మానం, ఇంపీచ్మెంట్ నోటీస్ ప్రవేశపెట్టింది విపక్షం. అటు లోక్సభలోను, రాజ్యసభలోను దీనిపై ప్రవేశపెట్టింది. చూడాలి మరి దీనిపై లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది, ఎందుకంటే రిక్వైర్డ్ నెంబర్ కన్నా ఎక్కువ మంది ఎంపీల సంతకాలతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి. సో ఆ తర్వాత 3 మెన్ కమిటీ అయితే ఖచ్చితంగా ఏర్పాటు కానుంది. 3 మెన్ కమిటీ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఎలాంటి ఫలితాలను తేల్చుతుంది, ఆ తర్వాత ఉభయ సభల్లోనూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారా లేదా, ఒకవేళ ప్రవేశపెడితే 2/3 మెజార్టీ దక్కుతుందా లేదా, ఇదే ఇప్పుడు కీలకమైన పరిణామం. మొత్తానికి గత కొద్ది కాలంగా, గత ఏడాదిన్నరగా, అంటే 2024 ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఏ ప్రశ్నలు, ఏ అనుమానాలు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ చుట్టూ తిరుగుతున్నాయో, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థపై ఒక అనుమానాలు వస్తున్నాయో, ఈ అనుమానాలన్నిటికీ ఇప్పుడు బీజం పడే పరిస్థితి దగ్గర పడింది. ముఖ్యంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై ఇంపీచ్మెంట్ నోటీస్ పెట్టడం జరిగింది. చూడాలి మరి రానున్న కాలంలో ఈ ఇంపీచ్మెంట్ నోటీస్ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో, ఈ ఇంపీచ్మెంట్ నోటీస్ అనేది వీగుతుందా లేదా ఆమోదం పొందుతుందా, ఏం జరుగుతుందనేది చాలా ఉత్కంఠగా మారుతున్న పరిణామం ఇది.